ఎన్నో సంవత్సరాల క్రితం నరకాసురుడు అనే శక్తివంతమైన అసురరాజు జీవించేవాడు. అతడు ప్రఖ్యోతిషపురం అనే బంగారు నగరానికి పాలకుడు. ఆ నగరం సంపదతో సైన్యాలతో నిండిపోయి మెరుస్తూ ఉండేది. నరకాసురుడు మంచి తల్లికి పుట్టినా అతని శక్తులు పెరిగిన కొద్దీ అహంకారం, క్రూరత్వం పెరిగాయి. అతడు అనేక రాజ్యాలను జయించాడు. ఆలయాల నుండి రత్నాలను దోచుకున్నాడు. 16,000 నిరపరాధ రాజకుమార్తెలను తన భవనంలో బంధించాడు. అతని పాలనలో దేవతలు, ప్రజలు అందరూ బాధపడసాగారు. నరకాసురుడికి దొరికిన వరప్రభావంతో ఎవరూ అతనిని ఎదుర్కోలేకపోయారు. చివరికి దేవతలు ధర్మరక్షకుడైన శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు. కృష్ణుడు సవాలు స్వీకరించాడు. ఆయన ధైర్యవంతమైన భార్య సత్యభామతో కలిసి గరుడుడిపై ఎగిరి నరకాసురుడి కోట వైపు పయనమయ్యాడు. యుద్ధభూమి విస్తారంగా ఉంది. ఏనుగులు, రథాలు, వీరులు అన్నీ నరకాసురుడి సైన్యాన్ని నింపాయి. కానీ కృష్ణుడి దివ్య బాణాలు, సుదర్శన చక్రం ఆ సైన్యాన్ని మెరుపులా చీల్చివేశాయి. సత్యభామ కూడా ధైర్యంగా యుద్ధం చేసింది. కృష్ణుడు మరియు నరకాసురుడి మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది. ఆకాశమంతా శంఖనాదాలతో, బాణాల ఘోషతో మారుమోగింది. చివరికి కృష్ణుడు తన సుదర్శన చక్రంతో నరకాసురుడిని బలహీనపరిచాడు. ఆ క్షణంలో సత్యభామ శక్తివంతమైన బాణాన్ని వదిలి నరకాసురుడిని శాశ్వతంగా సంహరించింది. అతని దుష్టపాలన ముగింపు వచ్చింది. తన చివరి శ్వాసలో నరకాసురుడు తన తప్పులను గ్రహించి కృష్ణుడిని క్షమాపణ కోరాడు. కృష్ణుడు అతనిని ఆశీర్వదించి ప్రతి సంవత్సరం ప్రజలు దీపాలతో, ఆనందంతో తన సంహారాన్ని జరుపుకుంటారని వాగ్దానం చేశారు. బంధింపబడ్డ రాజకుమార్తెలు విముక్తులయ్యారు. ప్రజలు ఆనందంతో నిండిపోయారు. ఇళ్ళన్నీ దీపాలతో ప్రకాశించాయి. మిఠాయిలు పంచుకున్నారు. రాత్రి వెలుగుతో మెరిసిపోయింది. ఈ రోజున నరక చతుర్దశి అని పిలుస్తారు. ఈ పండుగ వెలుగు చీకటిపై, మంచి చెడుపై గెలుపుని సూచిస్తుంది.